హలో ఆల్, వెల్కమ్ టు రుచి ఫుడ్స్. ఈరోజు నేను చేయబోతున్న రెసిపీ ఏంటంటే వెజిటేబుల్ సూప్. ఈ వర్షాకాలంలో ఈ జలుబు దగ్గులకి ఒక మంచి మెడిసిన్ లాగా పనిచేస్తుంది. ఇంకా టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. సో దీన్ని ఎలా ప్రిపేర్ చేయాలి ఏంటి అనేది ఇప్పుడు చూద్దాం రండి. సో ముందుగా ఒక కడాయి తీసుకొని దాంట్లో కొద్దిగా ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ హీట్ అయిన తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న వెల్లుల్లి, ఇంకా అల్లం, చిన్నగా కట్ చేసుకున్న ఒక మిర్చి కూడా వేసుకుంటున్నాను. ఫ్రెష్గా కట్ చేసి వేసుకున్నాం కదా వెల్లుల్లి ఇంకా అల్లం. సో అది జలుబుకి దగ్గుకి మంచి మెడిసిన్లో పనిచేస్తుంది. నెక్స్ట్ సన్నగా తరుగుకున్న ఉల్లాకు వేసుకుందాం. అవి కొద్దిగా ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత కొత్తిమీర కాడలు ఇలా చిన్నగా కట్ చేసుకొని వేసుకుందాం. నెక్స్ట్ ఇంకా పుదీనా కూడా వేసుకుందాం దీంట్లోనే. మీకు సపరేట్గా చెప్పనవసరం లేదు, ఇది దగ్గుకి గొంతు నొప్పికి చాలా మంచి ఉపశమనాన్ని ఇస్తుంది. నెక్స్ట్ ఇంకా వెజ్జీస్ వేసుకుందాం. ఫస్ట్ ఇలా చిన్న కట్ చేసి పెట్టుకున్న క్యారెట్స్ వేసుకుందాం. నెక్స్ట్ బీన్స్ వేసుకుందాం. వాటిని కూడా ఇలా చిన్న కట్ చేసుకోవాలి. అవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత క్యాబేజ్ వేసుకుందాం. ఒక చిన్న క్యాబేజ్ ముక్కని ఇలా సన్నగా తరుగుకున్నాను. ఒక 10 to 12 మినిట్స్ వరకు ఇలా వెజ్జీస్ని మంచిగా ఫ్రై చేసుకోవాలి. వెజ్జీస్ అన్నీ ఫ్రై అయిన తర్వాత నెక్స్ట్ దీంట్లోనే నేను వాటర్ యాడ్ చేసుకుంటున్నాను. 1.5 to 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ యాడ్ చేస్తున్నాను. నేను డైరెక్ట్ హాట్ వాటర్ యాడ్ చేస్తున్నాను, సో బాయిలింగ్కి ఎక్కువ టైం తీసుకోదు. దీంట్లోనే ఒక 1/2 స్పూన్ సాల్ట్ యాడ్ చేస్తున్నాను. ఇలా బాయిల్ అవుతున్న టైంలోనే 1/2 స్పూన్ మిరియాల పొడి కూడా వేసుకుంటున్నాను. ఆల్మోస్ట్ వెజ్జీస్ అన్నీ కుక్ అయిపోయాయి. సో ఇంకో 5 మినిట్స్లో ఆఫ్ చేస్తామనే ముందు ఒక 1 స్పూన్ కార్న్ఫ్లోర్ తీసుకొని చల్లటి వాటర్లో యాడ్ చేసుకున్నాను. గడ్డలు లేకుండా మంచిగా కలుపుకోవాలి. దీన్ని ఇప్పుడు ఈ సూపులో యాడ్ చేస్తున్నాను. సో కార్న్ఫ్లోర్ యాడ్ చేయడం వల్ల సూప్కి ఒక థిక్నెస్ వస్తుంది. సో మనకు కావాల్సిన కన్సిస్టెన్సీ బట్టి కార్న్ఫ్లోర్ యాడ్ చేసుకోవచ్చు. నేను లైట్గా ఉండడానికి 1 స్పూన్ యాడ్ చేశాను. మీరు ఎక్కువ థిక్నెస్ ఉండాలనుకుంటే ఇంకొంచెం ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు ఇంకో 2 to 3 మినిట్స్ బాయిల్ చేసుకొని ఆఫ్ చేసేసుకోవడమే, ఇంకా సూప్ రెడీ అయిపోతుంది. సో రెడీ అయిపోయింది మన వెజ్ సూప్. చాలా సింపుల్ అండ్ చాలా హెల్దీ.
ఈ వర్షాకాలంలో వచ్చే జలుబు దగ్గులకు మాత్రం మంచి ఉపశమనాన్ని ఇస్తుంది. దీంట్లో ఉన్న మిరియాల పొడి, అల్లం, వెల్లుల్లి, పుదీనా ఇవన్నీ మనలోని ఇమ్యూనిటీని పెంచుతాయి. సో ఈ వర్షాకాలంలో మీరు మంచి హాట్ సూప్ ట్రై చేయాలంటే మాత్రం ఇది పక్కా ట్రై చేయండి. సో ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ రుచి ఫుడ్స్.